డియర్ ఫ్రెండ్స్, సీనియర్ లైఫ్ ఆఫ్ సీనియర్ అని మర్చిపోయింది. ఒక వారం అయిపోయింది. పండుగప్ప కేరళ స్టైల్లో కూర చేస్తున్నాం. ఫిష్. దానికి కావాల్సిన పదార్థములు అవుతుంది. పదార్థములు ముందు పండుగప్ప కోసి ఉప్పు, పసుపు, కారము, మిరియాల పౌడర్ కూడా, మిరియాలు కూడా అన్నీ కలిపి ఫ్రై చేయాలి ముందు. ఎందుకంటే ఫ్రై చేయకపోతే కూర మరి ముఖ్యంగా కొబ్బరి నూనె. మాది కేరళ స్టైల్లో కొబ్బరి నూనె ఎక్కువ. కొబ్బరి నూనె. ఇంకో ప్రత్యేకమైనది ఏంటంటే ఇదిగో కేరళ చింతపండు. మన చింతపండు కాదు ఇది. ఇది తొనలుగా వస్తుంది. ఇది చింతపండు, కేరళ చింతపండు. దీన్ని మా పక్కింటి ఆమె అంటుంది భయంకర పులి అంటుంది. అదొక్కటే తెలిసినాను బాబు. ఈ చింతపండు మనం ఈ కూరలో వాడతాం ఎక్కువ. ఇది ఫ్రై చేస్తూ ఉండాలా. ఫ్రై అయితే ఈ చింతపండు ముందు కొంచెం నానబెట్టి పెట్టారు. ఇది ఇంక దీంతో మీకు చూపించేద్దామని. కేరళ చింతపండు మన బత్తాయికాయలా ఉంటుంది చెట్ల మీద. వాళ్ళ ఇంటి మీద ఉంది చెట్టు. ఆ చెట్టు మీద నుండి కోసి ఎండబెట్టి పొగలో పెట్టి ఏవో చేసి మొత్తం మారుస్తారు. అది ఇదో మేము కొబ్బరి నూనెతో వాడుతాము. మీరు ఏ నూనెతోనో వాడచ్చు. ఈ చింతపండు కేరళ స్టోర్లో దొరుకుతుంది. అది లేదంటే మన ఆంధ్ర తెలంగాణ చింతపండు వాడచ్చు మీరు. ఇది చిన్న ఉల్లిపాయలు ఇవి. ఇది ఇక్కడెక్కడ దొరకదు. మరి కేరళలో దొరికితే శ్రీకాకుళంలో దొరుకుతుంది. కేరళ ఉల్లిపాయలు చాలా ఘాటుగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మరి పెట్టింది బ్రహ్మాండం ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు ఎంతసేపు చేసినా అది పాడైపోతుంది. ఈ ఉల్లిపాయలు కోసింది అమ్మ. ఇవన్నీ రెడీ పెట్టుకుంది. కొంచెం కొబ్బరి నూనె వేసాము. 3 స్పూన్, పెద్ద స్పూన్ 2-3 స్పూన్. మళ్ళీ ఇది మట్టి కుండ అండి మేడం. హలో అందరికీ. ఇది మట్టి ఇది మట్టి కుండ కాదు అది. మట్టి ఉండు మీకు. మట్టి కళాయి కాదు, మట్టితో అది. ఆవాలు వేశారు. ఆవాలు చూడు, మెంతులు. ఒక పక్కన ఫ్రై అవుతుంది. అది ఫ్రై అవుతూ ఉంది. ఉల్లిపాయలు వేస్తున్నారు. వేసారు దాని తర్వాత ఒకటి ఉల్లిపాయల తర్వాత అల్లం. అదే ఒక పక్కన ఫిష్ ఫ్రై అవుతూనే ఉంది ఆయిల్లో. ఎందుకంటే ఆయిల్ కొంచెం నీసు వాసన పోవడానికి కొంచెం నాకైతే ఫ్రై చేసి వేయాలి. ఈ బెంగాలీ వాళ్ళు కూడా ఎక్కువ ఫ్రై చేసి వేస్తారు. ఇదిగోండి ఎల్లిపాయ వేస్తున్నారు. ఎల్లిపాయలు వేసారు. ఫ్రెండ్స్ బ్రహ్మాండం ఉంటుంది కేరళ కూర. కరివేపాకు, పసుపు വേസിച്ചത്. ఇంకా ഇത് മലയാളത്തുകാരും കാണേണ്ടതാണ്. ഇത് ഞങ്ങൾ പ്രത്യേകമായിട്ട് ഇത് ഞങ്ങൾ മീൻ വറുത്തിട്ട് മീൻ വെളിച്ചെണ്ണയിൽ വറുത്ത് പിന്നെ ഈ കൂട്ടാൻ നമ്മൾ ഉണ്ടാക്കുന്ന വിധത്തിൽ ഉണ്ടാക്കും. మలయాళത്തുകാർ కண்டு షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి. ఇదిగోండి ఇది మా కేరళలో ఇది కాందారి అంటారు. కాందారి చిన్న పేరు చేమిరపకాయలండి.
మా విజయనగరం శ్రీకాకుళం అంత విశాఖపట్నం రేంజ్ నుంచి ఇది ఇది ఏమొచ్చి సీమ మిర్చి మళ్ళీ అన్నీ మర్చిపోతున్నాను. చూడండి, నూనెలో బాగా అది అయిన తర్వాత మంచి వాసన వస్తూ ఉంటుంది. కొబ్బరి ఉంది, కొంతమందికి పడదేమో. ఇది సీమ మిర్చి మీరు చూడండి, ఎక్కడైనా దొరికితే తీసుకోండి. ఇది శ్రీకాకుళంలో అప్పడాలు చేస్తారు. ఇది కారం, కాశ్మీర్ మిర్చి రెండు కలిపి, కాశ్మీరీ మామూలు మిర్చి రెండు కలిపించి వేసింది. ఇదిగో చింతపండు వేసేసింది. ఇదిగో చింతపండు, చింతపండు వేసి కలుపుతుంది. ఇది నీళ్ళు కూడా వేసేసి, నానబెట్టిన నీళ్ళు, చింతపండు నానబెట్టిన నీళ్ళు అన్నీ కలిపి వేసేసింది. ఈ కూర తింటే మరి మామూలుగా ఉండదు. ఈ బెంగాలీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు ఏ చేప అయినా ముందు ఫ్రై చేసి ఆ నూనెలో ఉల్లిపాయలు వేసి ఫ్రై చేస్తారు. అదే దాంట్లో చేపలు వేసి ఫ్రై చేస్తారు. ఆ ఫ్రై చేయకపోతే ముక్క మెత్తగా అయిపోయి ఏదో రుచి లేకుండా ఉంటుంది. నాకు ఒక బెంగాలీ వాడు చేశాడు. నాకు ఉప్పు వేసి తగినంత ఉప్పు, తగినంత కారము, తగినంత పసుపు అన్నీ కలిపి మిశ్రమం చేసి మంచిగా ఉడకబెట్టి ఈ కుండలో చేస్తే పెరుగు చేసినా బాగుంటుంది. ఈ కుండ కాదు ఇది. దీన్ని ఏమంటారు నాకు గుర్తురా. మీరు రాయండి ప్రశ్న ఏంటో రాయండి. అది చట్టి, మా కేరళలో చీన్ చట్టి అంటారు. అంటే మీన్ చట్టి, మీన్ పాత్ర. ఇది చూడండి, ఇది మీకు కావాలంటే కేరళ స్టోర్లో దొరుకుతుంది. ఇది దాంట్లో పెట్టామనుక 2-3 రోజులు కూర అలా ఉంటుంది బ్రహ్మాండంగా. ఒకవేళ పులుపు ఎక్కువ ఉందంటే ఆ పులుపు మనం వేసాం కదా, నల్ల చింతపండు తీసి పడేయాల. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నూనెలో ఇది అయిపోయినా ముక్కల్ని ఇదిగో దీంట్లో వేయాలా. ముక్కల్ని మంచిగా నూనెలో వేసి, అదిగో నూనెలో వేసి మంచిగా ముక్కల్ని పెద్దగా ఎక్కువేం ఉడకవసరం. ఇంకా కేరళలో బాగా దాన్ని ఉడకబెడతారు. ఇరిగిపో ఇంకా అది కలిపినా ఇరిగిపోదు. పులుసు ఇంక మంచిగా ఇదైన తర్వాత మూత పెట్టేస్తుందా, మూత పెట్టి కొంచెం ఈ విధంగా కలపాలా. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఈ సీమ మిరపకాయలు కిలో 2000-2500 ఉంటాయి. మామూలు కాదు. పంటలు పండించుకున్న వాళ్ళు పండించండి. ఇంకా మరుగుతుండలా ఆవిరి వచ్చాయి, నూనె తేలిపోయేదాకా మరగల. మనం ముక్కలు వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఎందుకంటే ముక్కలు ఫ్రై చేయకపోతే చాలాసేపు ఉడకాలి. ఇప్పుడు మనకి అయిపోయింది, నూనె కూడా ఇది అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, కేరళ వాళ్ళకి షేర్ చేయండి, బెంగాలీ వాళ్ళకి షేర్ చేయొచ్చు, తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, అందరికీ షేర్ చేయండి. కొంచెం మాకు కామెంట్స్ ఏం రావట్లేదు. దయచేసి షేర్, సబ్స్క్రైబ్, మెసేజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.